నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఆధార్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. ఆధార్ నుంచి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చాలామంది మొబైల్ నెంబరు, అట్లాగే నేము, అట్లాగే అడ్రస్ ఇట్లాంటివన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. దీని మీద మనకి ఆధార్ అనేది ఓకేనా యూఐడి డిపార్ట్మెంట్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో దీని నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ చూపిస్తున్న అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో చాలామంది ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. అయితే మనకి ఈ అప్లికేషన్లో మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. పూర్తిగా దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అంతా మారిపోయింది. అదేంటో మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి, ఓకేనా. సో నేను ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేయగానే మీకు చెక్ చేసుకోవచ్చు. ఇంత ముందు రాలేదు, ఇప్పుడు మొత్తం మీద ఇంటర్ఫేస్ అయితే మారిపోయిందండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే నేను ఇక్కడ నాకు సంబంధించిన 6 డిజిట్స్ సెక్యూరిటీ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను, ఓకేనా. ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే సో లాగిన్ అయ్యి మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చూస్తున్న ఇంటర్ఫేసు, ఇప్పుడు చూస్తున్న ఇంటర్ఫేస్ పూర్తిగా మారిపోయింది, మీరైతే చూడొచ్చు. ఓకే, సో క్లియర్గా అప్డేట్ చేయండి. ఓకే, అండ్ దాంతోపాటు మీకు కింద మెనూ కూడా మారిపోయింది. ఇంతకుముందు మనకి కాస్త ఈ యాప్ లాగీగా ఉండేది అండ్ ప్రాపర్గా వర్క్ చేసేది కాదు. ఇప్పుడు మాత్రం చాలా ప్రాపర్గా అయితే వర్క్ చేస్తుంది, ఓకేనా. స్పేస్ కూడా చాలా వరకు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ బార్ అంతా కూడా ఫిల్ అయిపోయి దాన్ని మనం ఓపెన్ చేయాలన్నా, లాగిన్ క్లోజ్ చేయాలన్నా కాస్త ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మనకి అట్లాంటి ఇష్యూ లేకుండా యాప్ డిజైన్ అంతా మారిపోయిందనమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మేజర్గా తీసుకొచ్చిన అప్డేట్ అంటే, చాలామంది మొబైల్ నెంబరు అప్డేట్ చేస్తూ ఉన్నారు కదా. మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే మన దగ్గర పాత మొబైల్ నెంబర్ ఉండాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట ఇంతకుముందు. ఇప్పుడు మన దగ్గర పాత మొబైల్ నెంబర్ లేకపోయినా మనము ఒక కొత్త మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అనమాట. ఓకే, సో ఇంతకుముందు మీరు చూసే ఉంటారు పాత వీడియో, దానికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో వదిలేస్తాను. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో పాత మొబైల్ నెంబర్ ఏంటంటే, ఇంతకుముందు పాత మొబైల్ నెంబర్ ఉంటేనే మనకి కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు మనకి సో ఓల్డ్ నెంబర్ లేకపోయినా, మీ నెంబర్ పోయినా కానీ మీరు ఎంచగ్గా సింపుల్గా అయితే మీ సంబంధించిన మొబైల్ నెంబర్ని ఇక్కడ మార్చేయవచ్చు. దీనికి ఒక 75 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట, ఓకేనా. అది మీకు విత్ ఇన్ మినిట్స్లో కానీ విత్ ఇన్ అవర్స్లో కానీ అప్డేట్ అయిపోతుంది. మీకు 1-2 రోజులు వెయిట్ చేసిన అవసరం అయితే కూడా లేదు. వెంటనే విత్ ఇన్ అవర్స్లో మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఓకే, సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది సార్ కింద బటన్. దీన్ని ట్యాప్ చేస్తే కనుక మనకి సర్వీస్ కాలం అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అంతా కూడా మారిపోయింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే మొబైల్ నెంబర్ అప్డేటు, అలాగే ఆధార్ అప్డేటు అండ్ దాంతోపాటు రివ్యూ ఫ్యామిలీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి అయితే ఇచ్చారన్నమాట. ఎవరైనా హెచ్ఓఎఫ్ సంబంధించిన అడ్రస్తో వాళ్ళు అప్డేట్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఆధార్లో అడ్రస్ని, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఫ్యామిలీ రిక్వెస్ట్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈమెయిల్ సంబంధించింది కానివ్వండి అండ్ మన నేమ్ సంబంధించింది మనము మార్చుకోవడానికి అవకాశం అయితే లేకుండా ప్రజెంట్ అయితే మనకి ఆప్షన్ అయితే లేదు. ఇంతకుముందు అప్లికేషన్లో సో కొత్తగా మనకి ఈ నేమ్ అప్డేషన్కి అలాగే ఈమెయిల్ అప్డేషన్కి త్వరలోనే మేము దానికి సంబంధించిన ఫీచర్ అనేది అన్లాక్ చేస్తాం. ఆ ఫంక్షనాలిటీ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మరి ప్రస్తుతానికైతే ఇది తీసేశారు, బట్ మరలా ఇస్తారేమో, మరి చూడాలి. ఏదైనా అప్డేట్ వస్తే కానీ తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను. ప్రస్తుతానికైతే మీ సంబంధించిన మొబైల్ నెంబర్ మార్చాలని ఇక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై న్యూ మొబైల్ విత్ ఓటీపీ అని చెప్పేసి అండ్ ఫేస్ అథెంటికేషన్ అండ్ మేక్ పేమెంట్, అంతే, ఇంకేం లేదు. 3 స్టెప్స్ ఏనండి, ఓకేనా. ఒక 75 రూపాయలు పే చేస్తే కనుక సో మీ పాత మొబైల్ నెంబర్ పోయినా పర్లేదు. సో 75 రూపాయలు పే చేసి మీరు అంచగ్గా ఇక్కడ నుంచి మీరు ఏ నెంబర్ కావాలి, ఏ నెంబర్కి మీరు అప్డేట్ అవ్వాలనుకున్నారో ఆ నెంబర్కి చాలా సింపుల్గా అప్డేట్ అయిపోవచ్చు అనమాట ఇప్పుడు, ఓకేనా. ఇంతకుముందు మనకి ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఓల్డ్ మొబైల్ నెంబర్తో పని లేకుండా యూఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి వద్ద నుంచి అంచగా మార్చుకునే అవకాశం అయితే కల్పించారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇమీడియట్గా ఈ సంబంధించిన యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజిస్టర్ అవ్వండి మీ ఆధార్తో. ఓకే, సో ఫ్యూచర్లో మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఒకవేళ వాళ్ళది పోయినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించింది కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట, ఎవరిదైనా కానీ. సో దానికి కానీ యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఓకేనా. సో నేను బ్యాక్కి వెళ్తాను. సో బ్యాక్ వెళ్తే కనుక హోమ్లోకి వెళ్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీకు పైన యాడ్ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా? సో దీని ద్వారా మీరు మార్చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫీచర్ అయితే చాలా బాగుంది. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే యాప్ ఇంటర్ఫేస్ కూడా మారిపోయింది. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా డీటెయిల్స్ షేర్ చేయాలని షేర్ చేసుకోవచ్చు. మీ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, చాలామంది బయోమెట్రిక్ లాక్ చేసి వాళ్ళు యూఏఎన్ నెంబర్ యాక్టివ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళైతే సో ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ అన్లాక్ చేసుకోండి. ఓకే, అండ్ దీంతోపాటు మనకి సెక్యూరిటీ అండ్ దాంతోపాటు మనకి హెల్ప్ అని చెప్పేసి అండ్ స్కాన్ చేయడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్ సంబంధించిన ఒక ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట. ఓకేనా? సో మీరు లాగిన్ అయి చెక్ చేయండి. సో పూర్తిగా మనకి దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే మారిపోయింది. సో ప్రస్తుతానికి అయితే మీరు మొబైల్ నెంబర్ మార్చాలంటే మీరు ఓల్డ్ మొబైల్ నెంబర్ లేకుండా మార్చుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time